మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రామయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్, బైరు అనిల్, సిద్ది రాములు, రామచర్ల నర్సింగ్, నగేష్ గౌడ్, మర్రి శ్రీను, కావలి శ్రీనివాస్, నందు, శంకర్, బాను, సూర్యప్రకాష్, ఎస్బీఆర్, వెంకట్, చిట్టిబాబు, సత్తిపండు, శ్రీనివాస్ కపూర్, సురేష్, హబీబ్, రెబ్బా, వాసు, దత్తు, నరహరి, రాజేష్, సుధాకర్, ప్రేమ్, అశోక్, మల్లేష్, రాజా, భారత్, గణేష్, నాయక్, తిరుపతి, లక్ష్మణ్చారి, కరిరాజు, విజయ్, మధు, యాదగిరి, శశిధర్, భాస్కర్, విఘ్నేష్, సీదులు దాస్, సోను, అజిజ్, శ్రీనివాస్, అనిత, లక్ష్మి, లలిత, ఫాతిమా, వరలక్ష్మి, శైలజ, జ్యోతి, కవిత, సరిత, మోనిక, సుమతి, ఉమా తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. మన అన్న ఇక్కడ విచ్చేశారు. అన్న నందికంటి శ్రీధర్ గారు, దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అన్నగారికి స్వాగతం పలకాలని కోరుతున్నాను. మరి కాసేపట్లో మన మర్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం 180 డివిజన్ రాము యాదవ్కి స్వాగతం సుస్వాగతం. మరి యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుకు రావాలి, అన్నగారిని కలవాలి. మరి అన్న రాజశేఖర రెడ్డి గారి బర్త్డే గురుదేవి మన మల్కాజ్గిరి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన పురస్కరించడానికి జరుపుకున్నటువంటి మన నందికంటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి అందరికీ గర్వంగా ఉండాలి. గర్వఫలంగా అన్నగారి యొక్క విశేష యొక్క కార్యక్రమం జరుపుతున్నారు. స్వాగతం అందరికీ, ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం అందరూ జయప్రదం చేయవలసిగా కోరుతున్నాను. ఈ యొక్క జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బర్త్డే మన రాజశేఖర నగర్ బర్త్డే పుస్తకంతోని మన శ్రీధర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెరీ మచ్ శ్రీధర్ గారు. అమ్మ సునీతమ్మ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా మల్లికార్జున నగర్ లో మా నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా నందికంటి శ్రీధర్ అన్న గారితో కలిసి ఇక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా అన్నగారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇదే విధంగా పబ్లిక్ కి సేవ చేస్తూ అన్నగారిని పూర్తిగా తీసుకొని మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాయకుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా సోదరమణి సునీత రామయాదవ్ గారు, ఉద్యమకారులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు
ఎన్నో అభివృద్ధి పథకాన్ని ఈ మల్కాజ్గిరిని నడిపిస్తూ మరి చాలా ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వారు నిరంతరం ప్రజలతోటి మా అందరితోటి ముందుకు తీసుకెళ్ళి ప్రజల యొక్క కార్యక్రమాలు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అవన్నీ కార్యక్రమాలు కూడా అధికారులతో మాట్లాడి చేస్తుర్రు. మరి ముఖ్యంగా వారు ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి వారి అమ్మగారి పేరు మీద, అందులో ఈ మల్కాజ్గిరి నుంచి మిగతా ఏరియాల నుంచి కూడా ఫ్రీ వైద్యం చేయిస్తూ మరి అలాగే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని మా యొక్క నాయకుని స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తామని, మరి మా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మల్కాజ్గిరి అభివృద్ధి కార్యక్రమంలో మరియు మా కుటుంబ సభ్యులందరం కూడా ఏకతాటికి వెళ్ళి రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా కూడా ఇదే స్ఫూర్తితో మేమందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకున్నంత వరకు, ముఖ్యంగా నేను మాత్రం ప్రతి ఏరియాలో మనం మళ్ళీ జెండా ఎగిరే వరకు మాత్రం నిద్రపోకుండా పనిచేస్తామని మా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురించుకొని 182 డివిజన్ గౌతన్వార్లో మా మాజీ కార్పొరేటర్ మేకల సునీత ఆధ్వర్యంలో, అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకురాల గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందికంటి శ్రీధరన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర్ అన్న ఒక జన్మదిన వేడుకలు ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం అంటే కాన్ఫరెన్స్ లో చాలా భారీ ఎత్తున జరుపుకుంటాం. రాజశేఖర్ అన్న మల్కాజ్గిరికి వచ్చిన 2.5 ఏళ్లలోనే దగ్గర 1800 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నించొని చేస్తున్నాడు. అన్న ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదిగి రాబోయే రోజుల్లో మల్కాజ్గిరికి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అందులో రాజశేఖర్ అన్నని మేము ఒక మినిస్టర్ గా చూడాలని మేము కోరుకుంటూ, ఈ యొక్క నిజంగా కూడా చెప్పాలంటే ప్రతి విషయంలో లిటరల్ గా జనాల మధ్యలో ఉండి జనాల సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్యని తన సమస్యగా భావించి ప్రతిదీ క్లియర్ చేసుకుంటూ పోతున్న రాజశేఖర్ అన్న నిజంగా నా భూతో నా భవిష్యత్తు చాలా లేట్ గా దొరికిండు ఎమ్మెల్యే గారు మా మల్కాజ్గిరికి. ఇంకా రాబోయే రోజులలో ఉన్నత స్థాయిలోకి వెళ్తారని కూడా మేము ఆశిస్తూ థ్యాంక్ యూ.